గ్రామంలో ఒక విచిత్రమైన ట్రెండ్ ఉంది. అక్కడుండే మగ పక్షులన్నీ పని కోసం దుబాయ్కి వెళ్తాయి. ఆడపక్షులు మాత్రం ఊర్లో ఉండి భర్తలు పంపే డబ్బులు గిఫ్ట్లతో ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. సాయంత్రం 5 గంటలు తుని పిచ్చుక ఇంటి ముందు తుని, చోటు చిలుక, చిచ్చుకాకి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. తుని మెడలో ఒక కొత్త బంగారు గొలుసు మెరుస్తుంది. తుని పిచ్చుక గొలుసుని చూపిస్తూ, చోటు చూసావా, మొన్ననే రాజుగారు కొరియర్లో పంపించారు. దుబాయ్ నుండి స్పెషల్ గోల్డ్ అంట, 24 క్యారెట్స్. ఇక్కడ ఇలాంటి డిజైన్ దొరకదట. అబ్బా, ఎంత బాగుందో తుని, మెరిసిపోతుంది. రాజుగారు నిన్ను మహారాణిలా చూసుకుంటున్నారు. చిచ్చుకాకి లోపల మండిపోతున్నా పైకి నవ్వుతూ, బాగానే వదిలేతని, కానీ మరి అంత బరువు మెడలో వేసుకుంటే మెడ నరాలకి మంచిది కాదు తెలుసా. నాకేమో మా ఆయన సింపుల్ గా ఉండమని చెప్తారు, అందుకే బంగారం కొనరు. సింపుల్ గా ఉండమనా, లేక పిసినారితనమా? మొన్న మీ ఆయన పంపిన పార్సల్లో ఏముంది చిచ్చు? కేవలం 2 ప్యాకెట్ల ఖర్జూర పళ్ళు, 1 సెంటు సీసా. అది మామూలు సెంటు కాదు చోట, అత్తరు. ఒక్క చుక్క రాసుకుంటే వారం రోజుల వాసన పోదు. ఆయన బంగారం తింటావా ఏంటి? ప్రేమే ముఖ్యం. ప్రేమతో పాటే పంపారు చిచ్చు. వచ్చే నెల శివరాత్రి కదా, అప్పటికేదైనా పట్టు చీర పంపిస్తానని చెప్పారు. పాపం ఆయన అక్కడ ఎంత కష్టపడుతున్నారో ఏంటో. చిచ్చుకాకి తనలో తాను, దీని వేషాలు కూడా, దీని మొగుడు ఏం పని చేస్తాడో ఏమో, ఎన్ని డబ్బులు పంపిస్తున్నాడు. మా ఆయన మాత్రం ఓవర్ టైం చేసిన ఖర్జూరం తప్ప కాసు రాలదు. ఎలాగైనా దీని ఆనందాన్ని ఆవిరి చేయాలి. రాత్రి 9 గంటలు తుని పిచ్చుక భోజనం చేసి రాజుకి ఫోన్ చేయడానికని రెడీ అయింది. రోజు ఈ టైంకే ఇద్దరు మాట్లాడుకోవడం అలవాటు. ఈరోజు వీడియో కాల్ చేద్దాం, ఈ కొత్త గొలుసు వేసుకుని చూపిస్తే ఆయన మురిసిపోతారు. తుని ఫోన్ చేసింది, రింగ్ అవ్వలేదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉన్నారు, దయచేసి కాసేపటి తర్వాత ప్రయత్నించండి. ద నెంబర్ యు ఆర్ కాలింగ్ ఇస్ స్విచ్డ్ ఆఫ్. అరే, స్విచ్ ఆఫా? ఛార్జింగ్ అయిపోయిందేమో. పాపం పనిలో బిజీగా ఉండుంటారు. 1 గంట తర్వాత మళ్ళీ చేసింది, మళ్ళీ అదే మెసేజ్. ఉదయం చేసింది, స్విచ్ ఆఫ్. మధ్యాహ్నం చేసింది, స్విచ్ ఆఫ్. తుని గుండెలో రాయి పడ్డట్టయింది. ఇదేంటి, 24 గంటలైనా ఫోన్ ఆన్ చేయలేదు? రాజుగారికి ఎప్పుడు ఇలా జరగలేదే. దుబాయ్లో ఏదైనా ప్రమాదం జరిగిందా, లేక ఫోన్ పోయిందా? అయ్యో, నాకేం అర్థం కావట్లేదు. రెండో రోజు సాయంత్రం తుని కంగారుగా చోటు చిలుక ఇంటికి వెళ్ళింది. తుని కళ్ళు ఏడ్చి ఎర్రగా ఉన్నాయి. చోటు, చోటు. ఏమైంది తుని, ఎందుకు అలా ఉన్నావు? కళ్ళలో నీళ్ళేంటి? రాజుగారు ఫోన్ ఎత్తట్లేదు చోటు. నిన్నట్టుండి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. అక్కడ ఆయనకి ఏమైందో ఏమో, ఎవరిని అడగాలి? అయ్యో, భయపడకు తుని. బహుశా ఫోన్ పాడైపోయిందేమో, లేదా సిగ్నల్ లేని చోట ఉన్నారేమో. 1-2 రోజుల్లో ఆయన చేస్తారులే, నువ్వు టెన్షన్ పడకు. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి అక్కడికొచ్చింది. ఏంటి, రాజుగారు ఫోన్ ఎత్తట్లేదా? స్విచ్ ఆఫా? ఎంత ఘోరం. అవును చిచ్చు, నిన్నటి నుండి కలవట్లేదు. చిచ్చుకాకి మొసలి కన్నీరు కారుస్తూ, తుని, నేను నిన్ను భయపెట్టాలని కాదు, కానీ మొన్న మా ఆయనతో ఫోన్లో మాట్లాడుతుంటే ఒక విషయం చెప్పారు. దుబాయ్లో కొంతమంది మగ పక్షులు ఇంటికి ఫోన్ చేయకుండా అక్కడ వేరే రంగుల పక్షులతో షికార్లు చేస్తున్నారట. పాపం నీ భర్త అలాంటోడు కాదులే, కానీ మగ బుద్ధి కదా, ఎవరిని నమ్మగలం? తుని పిచ్చుక కోపంతో, చిచ్చు, నోరు అదుపులో పెట్టుకో. మా ఆయన అలాంటి వారు కాదు. ఆయనకి నేనంటే ప్రాణం. ఏదో సమస్య ఉండుంటుంది. సరేలే తుని, నేను విన్నది చెప్పాను. ఆయన 24 గంటల స్విచ్ ఆఫ్ అంటే అనుమానమే కదా. సరేలే, ఏదో ఒకట్లే, నువ్వు ధైర్యంగా ఉండు. చిచ్చుకాకి వెళ్ళిపోయింది. కానీ ఆమె నాటిన అనుమానం బీజం తుని మనసులో మెల్లగా మొలకెత్తింది. నిజంగానే రాజుగారు నన్ను మర్చిపోయారా అని ఏడవడం మొదలుపెట్టింది. 10 రోజులు గడిచాయి. తుని ఫోన్ చేస్తూనే ఉంది. రాజు స్విచ్ ఆఫ్ లోనే ఉన్నాడు. తుని చిక్కిపోయింది. ముఖంలో కళ తప్పింది. మరోపక్క శివరాత్రి పండుగ దగ్గర పడింది. ఊరి పెద్ద మహీగ్రద్ద రచ్చబండ దగ్గర అందర్నీ సమావేశపరిచింది. గ్రామస్తులారా, ఎల్లుండి మహాశివరాత్రి. ఈసారి మన ఊరి గుడిలో పెద్ద ఎత్తున పూజలు, అభిషేకాలు చేస్తున్నాం. రాత్రంతా జాగారంగా ఉండి దేవుణ్ణి ధ్యానించాలి. ముఖ్యంగా దంపతులు కలిసి లింగార్చన చేస్తే చాలా మంచిది. చిచ్చుకాకి టక్కున లేచి, మహిగారు, ఒక సందేహం. ఏంటి చిచ్చు? దంపతులంటే భార్యాభర్తలు కదా, మరి భర్తలు దుబాయ్లో ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలి? ఫోన్లో వీడియో కాల్ చేస్తూ పూజ చెయ్యొచ్చా? మంచి ప్రశ్న. భర్త దూరంగా ఉన్న వీడియో కాల్లో ఉంటే పర్లేదు. లేదా భర్త క్షేమంగా ఉన్నాడని తెలిస్తే భార్య ఒక్కతే సంకల్పం చెప్పుకొని కూర్చోవచ్చు.
చిచ్చుకాకి వికటంగా నవ్వుతూ, ఆహా, భర్త క్షేమంగా ఉంటే పర్లేదా? మరి భర్త ఆచూకీ తెలియని వాళ్ళు, భర్త వదిలేసిన వాళ్ళు పూజలో కూర్చోవచ్చా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు చిచ్చు? ఇంకెవరి గురించి? మన తుని పిచ్చుకో గురించే. పాప తొలి భర్త రాజుగారు ఫోన్ మాట్లాడి 10 రోజులవుతుంది. స్విచ్ ఆఫ్ అట. ఆయన ఉన్నారో పోయారో, లేదా అక్కడ వేరే సంసారం పెట్టారో ఎవరికి తెలుసు. అలాంటి అనుమానాస్పద స్థితిలో ఉన్న తుని పవిత్రమైన పూజలో కూర్చోవచ్చా? అది అరిష్టం కదా. అందరూ షాక్ అయ్యారు. తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. తుని పిచ్చుక కోపంతో లేచి గట్టిగా, చిచ్చు, ఏంటి వాగుతున్నావు? నోరు పారేసుకుంటున్నావు? మా ఆయన ఫోన్ కలవకపోతే ఆయన లేనట్టా? ఆయన నన్ను వదిలేసినట్టా? మాటలు జాగ్రత్తగా రానివ్వు. నేనున్నమాటే అన్నాను తుని. 10 రోజులంటే చిన్న విషయం కాదు. దుబాయ్లో ఏం జరుగుతుందో మనకు తెలుసా? ఆయన మహిగారు, శాస్త్రం ప్రకారం భర్త ఆచూకీ లేని స్త్రీ పూజలో కూర్చోకూడదు కదా. అది ఊరికి మంచిది కాదు. మహీకృత ఆలోచిస్తూ, చిచ్చు చెప్పింది కూడా పాయింటే. భర్త అనుమతి లేకుండా లేదా భర్త పరిస్థితి తెలియకుండా దంపతుల పూజ చెయ్యకూడదు. తుని, నువ్వు బాధపడకు. రాజుగారు ఫోన్ చేశాక అప్పుడు పూజ చేద్దువు గాని ఈ శివరాత్రికి నువ్వు పక్కనే ఉండు. ఇది అన్యాయం మహిగారు. నా భర్త నా మనసులో ఉన్నారు. ఫోన్ కలవకపోతే బంధం తెగిపోయినట్ట. నేను నా భర్త క్షేమం కోసమే పూజ చేస్తాను. నన్ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. హక్కుంది. ఇది ఊరి గుడి. ఇక్కడ నియమాలు పాటించాలి. నీ భర్త నీతో టచ్ లో లేడు కాబట్టే నువ్వు అనర్హురాలివి. ముందు నీ మొగుడు ఎక్కడ ఉన్నాడో, ఎవరితో ఉన్నాడో తెలుసుకో. ఆ తర్వాత పూజ గురించి ఆలోచించు. బహుశా వాడు ఎప్పటికే నిన్ను మర్చిపోయి ఉంటాడు. తుని పిచ్చుక ఏడుస్తూ, వాడు వీడు అనుకు చిచ్చు. నా భర్త గురించి తప్పుగా మాట్లాడితే నాలుగు కోస్తా. ఆయన నా కోసం కష్టపడుతున్నారు. ఆయన వస్తారు, ఖచ్చితంగా వస్తారు. వస్తారా? ఎప్పుడు? వచ్చే జన్మక? 10 రోజులుగా జాడలేని వాడు ఇప్పుడు వస్తాడా? కలలు కనకే తుని, వాస్తవంలో బతుకు. తుని ఆ మాటలు భరించలేక రచ్చబండ మధ్యలో కూలబడి బోరున ఏడ్చింది. చూసారా, సమాధానం లేదు. కాబట్టి తుని పూజలో కూర్చోడానికి వీల్లేదు. ఇదే ఫైనల్. శివరాత్రి రోజు సాయంత్రం ఊరంతా దీపాలతో అలంకరించబడి ఉంది. అందరూ కొత్త బట్టలు కట్టుకుని గుడికి వెళ్తున్నారు. తుని పుచ్చి కూడా పూల పుట్ట తీసుకుని గుడికొచ్చారు. కాని చిచ్చుకాకి అడ్డుకుంది. చిచ్చుకాకి మహీగ్రద్దతో గుసగుసగా, మహిగారు ఆపండి, అతనిని లోపలికి రానివ్వకండి. నేను చెప్పాను కదా, భర్త ఆచూకీ లేని వాళ్ళు గుడిలో అడుగు పెడితే అరిష్టమని. మన పూజ మొత్తం పాడైపోతుంది. మహీగ్రద్ద మూఢనమ్మకంతో, నిజమే చిచ్చు, మనం రిస్క్ తీసుకోకూడదు. తుని, ప్లీజ్ నువ్వు లోపలికి రాకు. ఇక్కడే బయట నిలబడి దండం పెట్టుకో. బుజ్జిని కూడా ఇక్కడే వచ్చు. తుని పిచ్చుక కన్నీళ్లతో, ఇదేం న్యాయం మహిగారు? నేను ఈ ఊరి బిడ్డను కాదా? నా భర్త ఫోన్ కలవకపోతే నేను అంటరాని దాన్ని అయిపోతానా? ఎక్కువ మాట్లాడికే తుని. రోల్ ఈజ్ రోల్. నువ్వు నీ కూతురు ఇక్కడే ఉండండి. లోపల మేమంతా పూజ చేసుకుంటాం. తుని పుచ్చి గుడి మెట్ల దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు. అందరూ లోపలికెళ్లారు. చివరిగా చోటు చిలుక వెళ్తూ ఆగిపోయింది. తుని దగ్గరకు వచ్చి ఓదారుస్తూ, తుని, బాధపడకు. ఆ చిచ్చు మాటలు పట్టించుకోకు. దేవుడు అందరివాడు. నీ భక్తి నిజమైతే ఆ దేవుడే నీకు దారి చూపిస్తాడు. అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండు. చోటు లోపలికెళ్ళింది. తుని పుచ్చి ఆ అవమానాన్ని భరించలేక గుడి నుండి దూరంగా వెళ్లిపోయారు. సరిగ్గా అప్పుడే ఊరి చివర బస్టాండ్ లో బస్ ఆగింది. అందులో నుండి స్టైలిష్ గా డ్రెస్ వేసుకున్న రాజు పిచ్చుక దిగాడు. రాజు పిచ్చుక నవ్వుతూ, అబ్బాయ్యా, ఊరికొచ్చేసా. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 10 రోజులైంది. తుని కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ ఇదంతా సర్ప్రైజ్ కోసమే. సడన్ గా కనిపించి ఆమెను ఆశ్చర్యపరచాలి. రాజు ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో కుహుబాతు కనిపించింది. హే హే కుహు, ఎలా ఉన్నావు? శివరాత్రి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? మా తుని బుజ్జి గుడి దగ్గర ఉన్నారా? కుహుబాతు రాజుని చూసి షాక్ అయ్యి నోరెళ్లబెట్టింది. రాజుగారు, మీరు బతికే ఉన్నారా? అయ్యో, మీరు రారని, మీకు ఏదో అయిందని ఊరంతా అనుకుంటున్నారే. ఏంటి? నేను బాగానే ఉన్నాను కదా. సర్ప్రైజ్ చేద్దామని ఫోన్ ఆపేశాను. సరే, నేను ఇంటికి వెళ్తున్నా. అయ్యో ఆగండి, ముందు ఈ విషయం తునికి చెప్పాలి. పాపం, ఆవిడ ఎంత బాధపడుతుందో. కుహు పరిగెత్తుకుంటూ గుడికెళ్ళింది. రాజు పిచ్చుక తన ఇంటికి వెళ్ళాడు. రాజు ఇంటికెళ్లి డోర్ తీశాడు. సర్ప్రైజ్ అని గట్టిగా అరిచాడు. కాని ఇల్లు ఖాళీగా ఉంది. దీపం కూడా వెలిగించలేదు. ఏంటి, ఇంట్లో ఎవరూ లేరు? ఓహో, శివరాత్రి కదా, గుడికెళ్ళుంటారు. రాజు గుడివైపు బయలుదేరాడు. ఈలోపు కుహు గుడి దగ్గరికెళ్లి చోటుకి విషయం చెప్పింది. ఆ చోటు రాజుగారు వచ్చారు, ఇప్పుడే చూశాను. నిజమా? అమ్మయ్య, కానీ తుని ఇక్కడ లేదు కదా, వెళ్ళిపోయింది. పదా వెతుకుదాం. కుహు చోటు గుడి బయట తుని కోసం వెతుకుతున్నారు. ఇంతలో రాజు పిచ్చుక గుడి దగ్గరకొచ్చాడు.
అతన్ని చూడగానే లోపలున్న మహిగ్రద్ద చిచ్చుకాకి షాక్ అయ్యారు. చిచ్చుకాకి దయ్యాన్ని చూసినట్లు, అమ్మా రాజు, నువ్వు నువ్వు బతికే ఉన్నావా? నిజంగానే వచ్చావా? ఏంటి చిచ్చు అలా అడుగుతున్నావు? నేను మనిషినే కదా, తుని ఎక్కడ? మహిగ్రద్ద సిగ్గుపడుతూ, రాజు నన్ను క్షమించు. నువ్వు రావని, నేమైపోయావోనని చిచ్చు చెప్పిన మాటలు విని తునిని గుడిలోకి రానివ్వలేదు. ఆవిడ బాధపడి వెళ్లిపోయింది. రాజుకి కోపం వచ్చింది. అప్పుడే కుహు చోటు పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజుగారు, మేమంతా వెతికాం. తుని బుజ్జి ఎక్కడా కనిపించట్లేదు. ఇంటికి కూడా వెళ్ళలేదట. చోటు చిలుక కోపంతో చిచ్చి వైపు తిరిగి గట్టిగా అరిచింది. చూసావా చిచ్చు, అంతా నీ వల్లే. ఆ దొంగ మొహం వేసుకుని లేనిపోని అబద్ధాలు చెప్పి తునిని ఏడ్పించావు. నీకు తుని అంటే ఎందుకంత అసహ్యం? ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో ఏంటో. వాళ్ళకేమైనా జరిగితే నిన్ను ఊరుకోను. మీరే కంగారు పడకండి. తుని బాధలో ఉంటే ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు. నాతో రండి. రాజు అందర్నీ తీసుకుని ఊరి చివరున్న నది ఒడ్డుకు వెళ్లాడు. నది ఒడ్డున చీకట్లో తుని పుచ్చి కూర్చుని ఏడుస్తున్నారు. రాజు పిచ్చుక ప్రేమగా, తుని బుజ్జి. ఆ పిలుపు వినగానే తుని ఉలిక్కిపడి చూసింది. రాజుని చూడగానే ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. రాజుగారు! తుని పుచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి రాజుని గట్టిగా హత్తుకున్నారు. తుని దుఃఖం కట్టలు తెంచుకుంది. ఎక్కడికెళ్లారండి? ఎందుకు ఫోన్ కలవలేదు? నన్ను వదిలేశారని అందరూ అంటుంటే నేను చచ్చిపోయాను తెలుసా? రాజు పిచ్చుక తుని కన్నీళ్లు తుడుస్తూ, సారీ తుని, ఐఎమ్ వెరీ సారీ. నేను నీకు పెద్ద సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. కానీ అది ఎంత పెద్ద సమస్య అవుతుందని, నిన్ను ఎంతగా బాధిస్తుందని నేను ఊహించలేదు. ఇంకోసారి ఎప్పుడూ ఇలా చెయ్యను. నన్ను క్షమించు. అందరూ అక్కడికొచ్చారు. మహిగ్రద్ద చోటు చిలుక సంతోషపడ్డారు. చిచ్చుకాకి మాత్రం భయంతో వణికిపోతుంది. చిచ్చుకాకి మెల్లగా ముందుకొచ్చి నటిస్తూ, అబ్బబ్బబ్బా, ఏంటి రాజుగారు మీరు మరీరో ఇలా సర్ప్రైజ్ అని చెప్పి తున్ని ఎంత ఏడిపించారో. పాపం తుని ఎంత బాధపడిందో తెలుసా? నేను అదే చెప్తున్నా, రాజుగారు వస్తారు అని. అమ్మయ్య, వచ్చేశారు. ఆపవే నీ నాటకాలు. ఇందాక నువ్వే కదా రాడు అన్నావు. సరేలేండి, జరిగిందేదో జరిగింది. నేను వచ్చాను కదా, ఇక అందరం సంతోషంగా ఉందాం. పదండి, గుడికి వెళ్దాం. అందరూ కలిసి గుడికెళ్లారు. తుని రాజు దంపతులుగా గర్భగుడిలో కూర్చొని పూజ చేశారు. చిచ్చుకాకి కూడా పక్కన కూర్చొని సిగ్గుతో ఓం నమః శివాయ అని జపిస్తోంది. ఆ రాత్రి ఊరంతా జాగారంగా ఉండి సంతోషంగా శివరాత్రి జరుపుకున్నారు. రాజు పిచ్చికి ఇచ్చిన సర్ప్రైజ్ కొంచెం టెన్షన్ పెట్టినా చివరకు ఆనందాన్నిచ్చింది. చిచ్చుకాకి నాటుకోడి. గ్రామంలో ఆదివారం అంటే మాంసాహార విందు ఉండాల్సిందే. అందులోనూ నాటుకోడి పులుసంటే అందరికీ ప్రాణం. కాని వండడం ఎవరికీ రాదు, లేదా బద్ధకం. అందరిలోకెల్లా చిచ్చుకాకి వంట బాగా వచ్చని ఒక ప్రచారం ఉంది. నిజానికి ఆమె కూడా బద్ధకస్తురాలే. ఉదయం 8 గంటలు. అందరూ చిచ్చుకాకి ఇంటి ముందు కూర్చున్నారు. బన్ను చిలుక, బుజ్జి పిచ్చుక, చోటు చిలుక, తుని పిచ్చుక, లూసీ పౌరం, మహిగ్రద్ద అందరూ ఉన్నారు. చిచ్చు అంటే బయటికి రండి. ఈరోజు ఆదివారం, సూర్యుడు వచ్చాడు, కానీ నాటుకోడి వాసన ఇంకా రాలేదు. చిచ్చుకాకి నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ బయటకొచ్చి, ఏంట్రా పొద్దున్నే గోల, నిద్రపోనివ్వరు. నిద్ర ఈరోజు స్పెషల్ అని చెప్పావుగా. నాటుకోడి పులుసు, రాగి సంగటి చేస్తానన్నావుగా, మర్చిపోయావా? చిచ్చు, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. ఈ మధ్య నువ్వు చేసిన చికెన్ పచ్చడి టేస్ట్ అద్భుతనుకో. ఈ రోజు నీ చేతి నాటుకోడి తినాల్సిందే. చిచ్చుకాకి ఉలిక్కిపడి, నాటుకోడా? అమ్మో, దాన్ని కొయ్యాలి, కడగాలి, మసాలా నూరాలి. అబ్బా, చాలా పని కదా. ఈ వారం వద్దులే, పప్పుచారు పెట్టుకుందాం. నా పప్పుచారు అయితే నేను ధర్నా చేస్తా. నాకు నాటుకోడే కావాలి, లెగ్ పీస్ కావాలి. నువ్వు వండకపోతే మేం ఊరుకోము. అవును చిచ్చు, నువ్వు ఒప్పుకున్నావు. సరుకులన్నీ మేమే తెస్తాం. నువ్వు కేవలం వండితే చాలు. నీ మ్యాజిక్ చేత్తో గరిట తిప్పితే చాలు. చిచ్చుకాకి గొప్పలకు పోయి, సరేలే, నా ఫ్యాన్స్ అడుగుతుంటే కాదనలేను. తెండి 5 కిలోల నాటుకోడి తెండి. ఈ రోజు చిచ్చు స్టైల్ వంట రుచి చూపిస్తా. అందరూ కలిసి మార్కెట్లోకి వెళ్లి మంచి నాటుకోడి మాంసం, మసాలాలు తెచ్చి చిచ్చు ఇంట్లో పెట్టారు. మేము స్నానాలు చేసి 1 గంటకి వస్తాం అని చెప్పి వెళ్లిపోయారు. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకి ఇంట్లో ఉన్నారు. చిచ్చుకాకి, అమ్మ, ఎంత మాంసమా? దీన్ని కడగాలంటే నా గోళ్లు పాడైపోతాయి. వండాలంటే ఆ పొగకు నా ముఖం నల్లగా ఇంకా నల్లగా అయిపోతుంది. చిన్న, నా వల్ల కాదురా.
మరేం చేస్తావు మమ్మీ? బయట వాళ్ళకి ప్రామిస్ చేసావు కదా, ఇప్పుడు చేయకపోతే పరువు పోతుంది. చిచ్చుకాకి ఆలోచించి ఫోన్ తీసింది. పరువు పోదా, పైగా పెరుగుతుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. పక్కూర్లో స్టార్ బావర్సి హోటల్ ఉందిగా, అక్కడ నాటుకోడి పులుసు ఫేమస్. మనం ఇక్కడే ఆర్డర్ చేద్దాం. ఆ హోటల్ కవర్ తీసేసి మన గిన్నెలో పోసేద్దాం. నేనే వండాను అని చెప్దాం. ఎలాగో ఆ హోటల్ వంట నా వంటలాగే ఉంటుంది. సూపర్ ఐడియా మమ్మీ, కానీ వాళ్ళు గుర్తుపట్టరు. ఎలా గుర్తుపడతారా? నాటుకోడి మీద హోటల్ పేరు రాసి ఉండదు కదా. నువ్వు ఆర్డర్ చెయ్యి. చిచ్చుకాకి స్విగ్గీలో 5 కిలోల నాటుకోడి పులుసు, రాగి సంగటి ఆర్డర్ చేసింది. అర్జెంట్ డెలివరీ అని పెట్టింది. ఇక గంటలో డెలివరీ బాయ్ వచ్చి పార్సెల్ ఇచ్చాడు. చిచ్చుకాకి చకచక పార్సెల్ ఓపెన్ చేసింది. ఆ కూరను తన ఇంట్లో ఉన్న ఒక పెద్ద గిన్నెలో పోసింది. ఖాళీ బాక్సులను, కవర్లను డస్ట్బిన్ లో కాకుండా మంచం కింద దాచింది. మరి చిన్నగా, ఇప్పుడు అసలైన పని. మనం కష్టపడి వండినట్లు బిల్డప్ ఇవ్వాలి. కొంచెం పిండి తీసుకుని నా ముఖానికి చేతులకు రాయి. అలాగే వంటింట్లో సామాన్లు చంద్రవందరగా పడేయి. ఇప్పుడే మనం యుద్ధం చేసి వండామని వాళ్ళు నమ్ముతారు. చిన్నుకాకి అమ్మ ముఖానికి బొగ్గు, పిండి రాశాడు. చిచ్చుకాకి చుట్టూ రేపుకుంది. చేతిలో గరిట పట్టుకుని స్టవ్ వెలిగించి అలసిపోయినట్లు నటిస్తూ కూర్చుంది. అబ్బబ్బా, ఏం కష్టం, ఏం శ్రమ. రెడీ. మధ్యాహ్నం 1:30. తుని, చోటు, బన్ను, బుచ్చి, లూసి, మహి అందరూ స్నానాలు చేసి చేతుల్లో ఖాళీ ప్లేట్లు పట్టుకుని చిచ్చు ఇంటికొచ్చారు. ఇల్లంతా నాటుకోడి వాసన కుమకుమలాడుతుంది. బన్ను చిలుక వాసన పీల్చుకుంటూ, ఆహా, ఓహో, స్వర్గం అంటే ఇదేనేమో. చిచ్చు అంటే వంట అయిందా? నా ప్లేట్ రెడీ. వాసన మాత్రం అదిరిపోయింది చిచ్చు. నిజంగానే నువ్వింత బాగా వండుతావా? అందరూ కిచెన్ దగ్గరకొచ్చారు. అక్కడ చిచ్చుకాకి ముక్కు నిండా మసి, పిండితో చాలా నీరసంగా గరిటె తిప్పుతోంది. చిచ్చుకాకి ఆయాసపడుతూ, వచ్చారా, కూర్చోండి. అబ్బా, నడుము నొప్పి. ఉదయం నుండి ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు తెలుసా. ఈ మసాలాలు నోరి నోరి నా చేతులు అరిగిపోయాయి. ఈ పొగకి నా కళ్ళు మండుతున్నాయి. అయ్యో చిచ్చు, మా కోసం చాలా కష్టపడ్డావు. నిజంగా నువ్వు గ్రేట్. నేను శ్రమ వృధా పోదులే చిచ్చు. వాసన చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అందరూ ఇంటి ముందు ఒక వరుసలో నిలబడ్డారు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక ప్లేట్ ఉంది. చిచ్చుకాకి పెద్ద గిన్నె పట్టుకుని వడ్డించడానికని వచ్చింది. బన్ను చిలుక ముందు నిలబడి, అంటే ఫస్ట్ నాకు 2 లెగ్ పీసులు కావాలి. గ్రేవీ, అన్నం మునిగిపోయేలా పోయండి. సరేరా, ఇదిగో అంటూ ఒక పెద్ద ముక్క గ్రేవీ వేసింది. ఇది నా స్పెషల్ మసాలా. సిటీలో కూడా దొరకదు. నాకు రాగి ముద్ద కూడా వేయండి. ఇదిగా వచ్చే రాగి ముద్ద కూడా నేనే దంచి చేశాను. చాలా బలం. నిజానికి అది కూడా హోటల్దే. చిచ్చు, కొంచెం పీసెస్ తక్కువ వెయ్యి. గ్రేవీ చాలు. అలా కుదరతలోసే, కష్టపడి వండాను. అందరూ తినాల్సిందే. చిచ్చుకాకి అందరికి ప్లేట్లలో వడ్డి. అందరూ ఆశగా, ఆనందంగా ప్లేట్లు పట్టుకుని నేల మీద కూర్చున్నారు. అందరూ తినడం మొదలు పెట్టారు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అందరి ముఖాల్లోని వెలుగొచ్చింది. వావ్ వావ్ ఆంటీ, మీరు కాకి కాదు, మాస్టర్ చెఫ్. ఈ టేస్ట్ ఎక్కడో తిన్నట్లుందే. గుర్తొచ్చింది. ఆ మధ్య మా నాన్న స్టార్ బావర్చి హోటల్ నుండి తెచ్చారు. అచ్చం అలాగే ఉంది, సేమ్ టు సేమ్. చిచ్చుకాకి కంగారు పడుతూ, ఏంటే హోటల్లా ఉందా? అంటే నా వంట అంత క్వాలిటీగా ఉందన్నమాట. హోటల్ వాళ్ళు కూడా నా దగ్గర రెసిపీ అడిగారు తెలుసా. నిజమే పన్ను, చిచ్చు చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ముక్క ఎంత మెత్తగా ఉడికిందో చూడు, అచ్చం వెన్నలా ఉంది. మసాలా కూడా కరెక్ట్ గా సరిపోయింది. చిచ్చు, నువ్వింత కష్టపడి వండితే మేం ఊరికే తినలేం. ఈసారి నీకు మంచి గిఫ్ట్ ఇస్తాం. చిచ్చుకాకి గర్వంగా కాలర్ ఎగరేస్తూ, ఆ గిఫ్ట్లు ఎందుకులేతనే, మీరు తృప్తిగా తింటే చాలు. చిన్న, నువ్వు కూడా తినరా. చిన్నుకాకి రహస్యంగా, మమ్మీ నాకు భయం వేస్తుంది, ఎవరైనా కనిపెడతారేమో. తినరా బాబు, ఎవరికి తెలియదు. అందరూ లొట్టలేసుకుంటూ తింటున్నారు. బన్ను చిలుక గ్రేవీని ఆస్వాదిస్తున్నాడు. సడన్ గా వాడి నోటికి ఏదో గట్టిగా తగిలింది. అరే, ఏంటిదే? ఎముకనా? నోట్లో నుంచి తీసి చూశాడు. కాదే, ఇది ఎముక కాదు, గట్టిగా ఉంది, పేపర్లా ఉంది. బన్ను దాన్ని సాంబార్, సారీ, పులుసులో కడిగాడు. అది ఒక చిన్న ప్లాస్టిక్ ముక్కలా ఉంది. దాని మీద ఏదో రాసుంది. బన్ను చిలుక గట్టిగా చదువుతూ, స్టార్ బావర్చి హోటల్, టోకన్ నెంబర్ 45. అందరూ తినడం ఆపేశారు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఏంటే టోకన్ నెంబరా? అంటే మీరు కోడిలో టోకెన్ కూడా వేసి వండారా, లేక కోడి జేబులో టోకెన్ ఉడికిపోయిందా?
చిచ్చుకాకి చెమటలు కక్కుతూ అది అది పన్ను, అది నా మసాలా ప్యాకెట్ లేబుల్ అయి ఉంటుంది, టోకెన్ కాదు. కాదంటే ఇది క్లియర్ గా స్టార్ బావర్చి అని ఉంది. అంటే ఈ కూర మీరు వండలేదా, హోటల్ నుండి తెప్పించారా? టోనీ పిచ్చుక ప్లేట్ పక్కన పెట్టి సీరియస్ గా, చిచ్చు నిజం చెప్పు, నువ్వు వండావా లేక పార్సెల్ తెప్పించావా? అందుకే నాకు డౌట్ వచ్చింది, చిచ్చు ఎంత బాగా వండలేదు అని. ముక్క మరీ మెత్తగా ఉంటేనే అనుమానం వచ్చింది. మహిగ్రద్ద లేచి వెళ్లి చిచ్చు మంచం కింద చూసింది. అక్కడ ఖాళీ బాక్సులు, ప్లాస్టిక్ కవర్లు కుప్పగా ఉన్నాయి. ఇదిగోండి సాక్ష్యం, ఇక్కడ మొత్తం హోటల్ బాక్సులు ఉన్నాయి. చిచ్చు మనల్ని మోసం చేసింది. అందరూ చిచ్చు కాకిని చుట్టుముట్టారు. చిచ్చు బిక్కమొహం వేసింది. అయ్యా ఆగండి, నన్ను చెప్పనివ్వండి. నేను వండుదామని అనుకున్నాను, కానీ ఆ కోడిని చూస్తే నాకు జాలేసింది. దాన్ని కోయడానికి చేతులు రాలేదు. అందుకే మీరందరూ ఆకలితో ఉంటారని నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి బెస్ట్ హోటల్ నుండి తెప్పించాను. ఇది తప్ప మీకు మంచి ఫుడ్ పెట్టాలని కదా నా తాపత్రయం. అంటే మీరు తెప్పించారు ఓకే, కానీ నేనే వండాను, నా చేతులు అరిగిపోయాయి, నడుము విరిగిపోయింది అని యాక్టింగ్ ఎందుకు చేశారు? ఆ బిల్డప్కే మాకు కోపం వచ్చింది. అవును చిచ్చు, నిజం చెప్పుంటే మేం కూడా సంతోషించే వాళ్ళం కదా. ఇలా మసిపూసి మారేడుకాయ చేయడం ఎందుకు? సారీ ఫ్రెండ్స్, క్రెడిట్ నాకే రావాలని ఆశపడ్డాను. ఇంకోసారి ఇలా చెయ్యను. సరేలే, ఏది ఏమైనా కూర మాత్రం అద్భుతంగా ఉంది. హోటల్ వాడు బాగా వండాడు. పదండి, తినడం కంటిన్యూ చేద్దాం. చల్లారిపోతే బాగోదు. అవును మమ్మీ, చిచ్చు ఆంటీ అబద్ధం చెప్పినా ఫుడ్ మాత్రం నిజమే కదా. అంటే ఇంకో లెగ్ పీస్ ఉంటే వేయండి, కానీ ఈసారి టోకన్ లేకుండా వేయండి. అందరూ కడుపు నిండా తిన్నారు. చిచ్చుకాకి మాత్రం సిగ్గుతో తలదించుకుంది. కాని తినేటప్పుడు మాత్రం తలెత్తి బాగానే లాగించేసింది. ఏది ఏమైనా నా సెలక్షన్ సూపర్ కదా. స్టార్ బావర్చి అంటే మినిమం ఉంటుంది. అవునంటే నెక్స్ట్ టైం బిర్యానీ తెప్పించండి, కానీ మీరు వండానని చెప్పకండి, మేము నమ్మము. ఈ కథలోని నీతి ఏంటంటే, గొప్పలు చెప్పుకోవడం తప్పు కాదు, కానీ దొరికిపోయేదాకా అబద్ధాలు ఆడకూడదు. మరియు హోటల్ ఫుడ్ లో టోకన్లు తీసేయడం మర్చిపోకూడదు